ఈ రాష్ట్రం కోసమే పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు గారు చెబుతున్నారు. అవును, నిజమేనా? నమ్మాల్సిందేనా? నమ్మాలి. మరి చంద్రబాబు గారు చెప్పినప్పుడు నమ్మకపోతే కుదురుతుందా? కొన్ని ఉదాహరణలతో సహా రాష్ట్ర ప్రజలు రాష్ట్రం కోసమే చంద్రబాబు ఏం చేసినా అని ఎందుకు నమ్మాలి? ఎందుకు మోసం చేస్తున్నా కూడా చంద్రబాబుని ఎందుకు నమ్మాలన్నదానికి కొన్ని పాయింట్లు నేను సరదాగా వివరిస్తాను. అది విన్న తర్వాత అవునవును నిజమే, చంద్రబాబు మోసం చేసినా జనం కోసమే అని నమ్మాల్సి వస్తుందేమో ఆలోచించండి. అవును నిజమే, రాష్ట్రం కోసమే పొత్తు, ప్రజల్ని మోసం చేయడానికి కాదు. చంద్రబాబు చెప్తే ఏదైనా నమ్మాలి. మరి 1995లో తన సొంత మామ ఎన్టీఆర్ను ఒక్క పోటు పొడిచి కిందకి లాగేయడం రాష్ట్రం కోసమే. మామకు విలువలు లేవని చెప్పింది రాష్ట్రం కోసమే. ఎన్టీఆర్ చనిపోయాక ఆయన మావాడు, ఆయన గొప్పవాడు, ఆయన ఆదర్శమే నాకు ఆదర్శం అని చెప్పింది రాష్ట్రం కోసమే. 1996లో కాంగ్రెస్ మద్దతుతో కమ్యూనిస్టులతో కలిసి యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వామి అయింది రాష్ట్రం కోసమే. 1996లో బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని చెప్పింది రాష్ట్రం కోసమే. 1998 ఎన్నికల్లో లోక్సభలో 12 స్థానాలకే పరిమితమయ్యాక కాంగ్రెస్ వామపక్షాలకు చెప్పకుండా బీజేపీలోకి జంప్ చేసింది రాష్ట్రం కోసమే. అవును నిజమే, చంద్రబాబు చెప్తే ఏదైనా నమ్మాలి. మరి మోసం అని అనుకోకూడదు సుమా. 2001లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని నరహంతకుడని చంద్రబాబు అన్నది రాష్ట్రం కోసమే. ఆ తర్వాత మోడీని దించేయాలన్న తీర్మానంపై లోక్సభలో తీర్మానం వస్తే జారిపోయింది, ఓటు వేయకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయకుండా జారిపోయింది రాష్ట్రం కోసమే. 2004లో వైఎస్ఆర్ చేతిలో ఘోరంగా ఓడిపోయాక బీజేపీతో జన్మలో పొత్తు పెట్టుకోనని చెప్పింది రాష్ట్రం కోసమే. ముస్లింలను ముంచే పార్టీ బీజేపీ అని చెప్పింది రాష్ట్రం కోసమే. ఉమ్మడి ఏపీని విభజించాలని 1-2 సార్లు లేఖలు ఇచ్చింది రాష్ట్రం కోసమే. 2009లో టీఆర్ఎస్ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నది రాష్ట్రం కోసమే. తెలంగాణలో రాష్ట్ర విభజన నా వల్లే జరిగిందని చెప్పింది విభజిత ఆంధ్రప్రదేశ్ కోసమే. విభజిత ఏపీలో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ను నాశనం చేసింది, దెయ్యం భూతం అంటూ తిట్టింది రాష్ట్రం కోసమే. రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని చెప్పినా రాష్ట్రం కోసమే. 2014కు ముందు మోడీ చుట్టూ తిరిగి కాళ్ళు పట్టుకుని రాష్ట్రం కోసమే పొత్తు పెట్టుకున్నారు అని చెప్పినా నమ్మాలి. మరి మోసం కోసం కాదు. ప్రత్యేక హోదా 15 ఏళ్ళు కావాలన్నది రాష్ట్రం కోసమే. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నది రాష్ట్రం కోసమే. ప్రధాని మోడీని బండబూతులు తిట్టింది రాష్ట్రం కోసమే. మోడీని టెర్రరిస్ట్ అన్నది. జగన్కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్లే ముస్లింలు క్రిస్టియన్లకు బతకనివ్వరు, వాళ్ళకి అసలు ఓట్లే ఉండనివ్వరు అని చెప్పింది రాష్ట్రం కోసమే మోడీతో కలిస్తే. మరి 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో పరోక్ష పొత్తు పెట్టుకొని గాంధీ భవన్లో కాంగ్రెస్ జెండాలు 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో నేరుగా పొత్తు పెట్టుకున్నది విభజిత ఆంధ్రప్రదేశ్ కోసమే. రాహుల్ గాంధీతో చట్టపట్టాలేసి తిరిగింది రాష్ట్రం కోసమే. మరి 2023లో గాంధీ భవన్లో కాంగ్రెస్ జెండాలు పట్టుకుని తిరిగింది, పరోక్ష పొత్తు పెట్టుకున్నది విభజిత ఆంధ్రప్రదేశ్ కోసమే. అవునవును, చంద్రబాబు చెబితే అది మోసం కాదు, నిజమే అని నమ్మాలి. మరి మళ్ళీ బీజేపీ చుట్టూ తిరిగి వాళ్ళు చేదరించుకుంటున్న వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడింది ఆంధ్రప్రదేశ్ కోసమే. ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగుదేశం పరువును తాకట్టు పెట్టి అమిత్ షా నడ్డాల కోసం ఎదురు చూసింది కూడా రాష్ట్రం కోసమే. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినా అది ఆత్మగౌరవం, అది ఆ రాష్ట్రం కోసమే అని చంద్రబాబు చెబితే నమ్మాలి. మరి పవన్ కళ్యాణ్కి ప్యాకేజీ ఇచ్చింది రాష్ట్రం కోసమే. 5 ఏళ్ల పాటు సిపిఐని వెంటేసుకు తిరిగింది రాష్ట్రం కోసమే. ఇప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఇచ్చింది రాష్ట్రం కోసమే. చంద్రబాబు చెప్పేది మోసమైనా పచ్చి అబద్ధాలైనా నమ్మాలి. మరి రాష్ట్రం కోసం 2014లో 1,00,000 కోట్ల రూపాయల మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది రాష్ట్రం కోసమే. ఆ తర్వాత రైతుల్ని ఆశపోతులని తిట్టింది రాష్ట్రం కోసమే. 600 వాగ్దానాలు చేసి టీడీపీ మేనిఫెస్టో అని ఎన్నికల వెబ్సైట్ నుంచి తొలగించేసింది రాష్ట్రం కోసమే. 2024 ఎన్నికల్లో సూపర్ 6 అంటూ మళ్ళీ పచ్చి అబద్ధపు మోసపూరిత వాగ్దానాలు చేస్తుంది రాష్ట్రం కోసమే. జనాన్ని చంద్రబాబు వంచినా ముంచినా అది రాష్ట్రం కోసమే అని నమ్మాలి. మరి ఇప్పుడు మళ్ళీ మైనారిటీలకి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతూ మళ్ళీ ప్రజల్ని వంచడానికి ముందుకు వస్తున్నారా? లేదు, నిజంగానే రాష్ట్రం కోసమే మరి జనం నమ్మాలా? అవునవును నిజమే, చంద్రబాబు మోసం చేసినా అబద్ధాలు చెప్పినా నమ్మాలి. మరి
ప్రసాద్ గారు మీరు నమ్ముతారా? నమ్మాలి మరి మీరు కూడా.